హాయ్ అండి, అందరికీ నమస్తే. వారణాసి మూవీ మహేష్ బాబు గారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో ప్రీ రిలీజ్ బిజినెస్ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఒక అమౌంట్ అనేది వైరల్ అయితే అవుతుందన్నమాట. సో దాని గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక చూసుకున్నట్లయితే సో మన వారణాసి మూవీ మీద ఎంఎం కీరవాణి గారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పడం అనేది జరిగింది అనమాట. మూవీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏంటి అనేది చెప్పి ఆల్రెడీ మీరు వినే ఉంటారు. సో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది. భయ్య ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, ఓకే. సో చూసుకున్నట్లయితే ఎంఎం కీరవాణి గారు చెప్పినట్లు ఎప్పటి నుంచో 80% ఉంది, 90% ఉంది, 90% అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అని చెప్పి చెప్తున్నారే కానీ నార్మల్గా సో అది ఇప్పటి నుంచే కాదు, ఒక 3 నెలల క్రితం నుంచి చెప్తున్నారనమాట. కంప్లీట్ అయిపోతుంది. రాజమౌళి గారు కూడా చెప్పారు కంప్లీట్ అయిపోతుందని. సో కంప్లీట్ అయితే ఓకే, కంప్లీట్ అయిన వెంటనే సెప్టెంబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి సో ఇదంతా డబ్బింగ్ పనులు, విఎఫ్ఎక్స్ పనులు, గ్రాఫిక్ పనులు ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే ఎంఎం కీరవాణి గారు చెప్పినట్టు ఒక సోషల్ మీడియాలో ఒక ప్రెస్ మీట్ ముందు చెప్పడం అనేది జరిగింది. సో దానికి అందరు రెస్పాన్స్ అయ్యారు, కామెంట్లు అనేది భయంకరంగా పెట్టారనమాట. అది కూడా నేను కూడా చూశాను. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చూసుకున్నట్లయితే అప్పుడు కంప్లీట్ అయిన వెంటనే సో అది అసలు కంప్లీట్ అవ్వకముందే మన ఏపీ టు తెలంగాణ తెలుగు రెండు రాష్ట్రాల్లో 350 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సారీ అండి, 350 కోట్లు థియేట్రికల్ రైట్స్ జరిగాయి అని చెప్పి చెప్తున్నారనమాట. మనం అయితే విన్నాం కానీ వాళ్ళ అధికారికంగా ఎక్కడ ప్రకటించలే ఇది ఈ విధంగా జరిగింది అంటే. వారణాసి మూవీ మీద వారణాసి టీం కూడా ఎవరొకరు ఎక్కడో దగ్గర మాట్లాడతారనమాట ఈ విధంగా జరిగింది అని. సో మూవీ రిలీజ్ అవ్వకముందే జరుగుతుందన్నమాట. అది అన్ని మూవీస్కి జరుగుతుంది. సో ఇప్పుడు ఎక్కడ వారణాసి టీం కానీ వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదన్నమాట, ఓకే. ఇది ఒక ఫస్ట్ పాయింట్. ఒకవేళ జరిగితే ఓకే, నాకు తెలిసి ఇంతవరకు ఏ మూవీకి జరగలేదు అనుకుంటా 350 కోట్లు అనేది, ఓకే. సో ఏపీ టు తెలంగాణ అది అనుకుంటున్నా. ఇక హిందీ అనేది చాలా పెద్దది అనమాట. అక్కడ కూడా 300 కోట్లకి లేదా 250 కోట్లకి, 250 కాదులేండి, 300 కోట్లకి జరిగే అవకాశం ఉంది థియేట్రికల్ రైట్స్. సో ఎందుకంటే అతిపెద్ద భారీ స్కేల్ కాబట్టి ఆల్రెడీ రాజమౌళి గారి గురించి తెలుసు కాబట్టి ఆల్రెడీ సో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది బాలీవుడ్ వాళ్ళు కూడా పొందున్నారు కాబట్టి నాకు తెలిసి ఏపీ టు తెలంగాణలో కన్నా ఎక్కువగా అక్కడ వెళ్తుందన్నమాట నాకు తెలిసి. సో అదొకటి ఉంది. ఇక చూసుకున్నట్లయితే కేరళ చాలా తక్కువ వెళ్తుంది, ఎందుకంటే అక్కడ పాపులేషన్ అనేది చాలా తక్కువ. సో ఇక చూసుకున్నట్లయితే తమిళనాడు ఇంకా చూడాలన్నమాట. సో విజయ్ మహేష్ బాబు గారు చాలా ఫ్రెండ్షిప్ అనేది ఉంది. మరి అక్కడ ఎంతకి వెళ్తుందో తెలియదు అనమాట. ఒక 100 కోట్లు 120 కోట్లు వెళ్ళొచ్చు. ఇక చూసుకున్నట్లయితే కర్ణాటక ఆల్రెడీ మన రాజమౌళి గారిని ఆ యొక్క విజన్ అనేది చూశారు కాబట్టి ఓకే, అక్కడికి ఓకే. సో అక్కడ కూడా ఎక్కువ రేటుకి పలికే అవకాశం ఉంది థియేట్రికల్ రైట్స్. ఇక చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారికి అక్కడక్కడ చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారనమాట. తమిళనాడులో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, మళ్ళీ వచ్చి కేరళలో కూడా ఉన్నారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే బాలీవుడ్ సైడ్లో కూడా ఉన్నారనమాట. హిందీ బెల్ట్ కూడా చాలా మంది అయితే ఉన్నారనమాట. ఇక మన ఏపీ టు తెలంగాణ చెప్పాల్సినంత అవసరం లేదు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే నేను ఒకటి చెప్తా వినండి. ఇప్పుడు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ వేరు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ వేరు, సో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ వేరు, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ వేరు. కానీ రాజమౌళి గారి ఫ్యాన్స్ అందరూ ఒకటే, అందరూ ప్రతి ఒక్కరు చూస్తారు. లాజికే కదా. సో అదొకటి ఉందన్నమాట. ఆ తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, మళ్ళీ వచ్చే బాలీవుడ్ కానీ, మళ్ళీ వచ్చే నార్త్ అమెరికా సైడు కెనడా కానీ గ్లోబల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీని ఐమాక్స్ కెమెరాతో తీసి వదులుతున్నాడు కాబట్టి సో అది రాజమౌళి గారి విజన్ అవుతుంది. నార్మల్గా రాజమౌళి గారు తీస్తున్నారా, ఎవరో కొత్తగా వచ్చిన అంటే గ్లోబల్గా చూసుకున్నట్లయితే కొత్తగా ఎవరో మహేష్ బాబు అంట, సో హాలీవుడ్ యాక్షన్ హీరో ఉన్నట్టున్నాడు అని చెప్పి ఇలా రూమర్స్ అయితే వస్తాయన్నమాట. సో అదొకటి. ఇక చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఓవర్సీస్ నుంచి కూడా వచ్చిన థియేట్రికల్ రైట్స్ కూడా చాలా ఎక్కువ మోతాదులో పలుకుతుంది అక్కడ ఇప్పుడు నార్త్ అమెరికా సైడ్ కానీ. సో మిగతా గ్లోబల్గా చూసుకున్నట్లయితే మొత్తంగా థియేట్రికల్ రైట్స్ వచ్చి కనీసం లేది ఒక 1500 కోట్లు మ్యాక్సిమం జరిగే అవకాశం ఉంది కంపల్సరీ. ఎందుకంటే ఈయన గ్లోబల్గా వదులుతున్నాడు కాబట్టి. ఇప్పుడు దాకా వదిలిన పాన్ ఇండియా లెవెల్లో అటు ఇటు థియేట్రికల్ రైట్స్ అయితే జరుగుతాయి. ఇక గ్లోబల్గా అంటే నెక్స్ట్ లెవెల్, అసలు వేరే లెవెల్గా జరుగుతుంది నాకు తెలిసి. గ్లోబల్గా అంటే చాలా దగ్గర జరుగుతుంది అన్నమాట.
ఈ యొక్క వారణాసి విజన్ బజ్ అనేది ఆ సమయానికి ఎక్కువ మోతాదులో మనకు ఇచ్చేస్తుంది అనమాట. ఇంక మనం తీసుకోవడమే లేటు. సో అది ఇక చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఐమాక్స్ థియేటర్ అనేది నిర్మిస్తున్నారనమాట. ఓన్లీ మన వారణాసి మూవీకి కోసమేనండి. ఫస్ట్ టైం మన హైదరాబాద్లో, తెలంగాణలో నిర్మిస్తున్నాడు. ఏ మూవీకి నిర్మించలేదు కదా ఇంతవరకు. సో అదనమాట. ఇదొకటి. ఇక ఎంఎం కీరవాణి గారు చెప్పినట్టు విఎఫ్ఎక్స్ పనులు, సిజిఐ పనులు, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు ఉందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే మొన్న శ్రీనివాస్ మంగాపురం మూవీని ప్రమోషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ అన్న కొడుకుది. సో ఇప్పుడు షర్ట్ గుండీలు ఉన్నాయి కదండి, ఈ విధంగా విప్పి మామూలుగా నార్మల్గా ఏదో ఫ్రీ కోసం కూర్చొని నార్మల్గా చేశాడు అనమాట మహేష్ బాబు గారు. సో దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే నార్మల్గా ట్రోల్ చేస్తున్నారనమాట. అంటే మహేష్ బాబు గారు ఎప్పుడూ ఈ యొక్క షర్ట్ గుండీలు అనేటివి ఇప్పలేదు. ఈ యొక్క వారణాసి మూవీ వచ్చినప్పటి నుంచే ఆయన ఈ యొక్క పై బటన్ అనేది విప్పుతున్నాడు అనమాట. అప్పటి నుంచి వారణాసి మూవీ తీయక ముందు నుంచి, చిన్నప్పటి నుంచి వారణాసి మూవీ తీయక ముందు నుంచి ఒక డీసెంట్ అనేది కనిపిస్తుంది. అప్పుడెవరు పట్టించుకోవాలా. ఇప్పుడేదో మహేష్ బాబు గారు ఇలా అయిపోయాడని చెప్పి దాన్ని పెద్ద ఇదిగా చేస్తున్నారు అనమాట. సో అదొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చూసుకున్నట్లయితే. ఇదండి అప్డేట్ అనేది. సో ఇక థియేట్రికల్ రైట్స్ ఎంఎం కీరవాణి గారు చెప్పినట్టు ఆల్రెడీ మీరు వినే ఉంటారు, కానీ కొత్త వాళ్ళు వస్తున్నారండి, వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో అదనమాట భయ్యా, నేను ఉన్నది చెప్తున్నాను. గ్లోబల్ లెవెల్గా ఫస్ట్ టైం మన తెలుగు సినిమా అక్కడికి వెళ్ళడం అనేది ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ లెవెల్గా అందరూ చూస్తున్నారన్నమాట. అందరూ చూస్తారనమాట ఈ యొక్క మూవీని. ఒక హాలీవుడ్ ఇంగ్లీష్ పిక్చర్ కూడా, హాలీవుడ్ మూవీ అన్ని ప్రదేశాల్లో అంత దూరం వెళ్ళలేదన్నమాట. ఫస్ట్ టైం మన తెలుగు సినిమా వెళ్తుంది. హై గ్రాఫికల్తో తీస్తున్నామని చెప్పి వీళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. హాలీవుడ్ వాళ్ళు కొలాబరేషన్ అనేది అయ్యారు. సో చాలా పెద్ద సినిమా అండి. ఎంత పెద్ద సినిమా అంటే చాలా పెద్ద సినిమా. అంటే ఇప్పుడు మన తెలుగు సినిమాలలో ఏ మూవీ ఈ విధంగా ప్రమోషన్ అనేది చేసుకోలేదు. ఓకేనా, అది స్పిరిట్ అయినా కావచ్చు, ఫౌజీ అయినా కావచ్చు, లేదా ఇతర మూవీస్ ఏవైతే ఉంటాయో అన్ని మూవీస్ అండి. ఏ మూవీస్ అంత పెద్ద లెవెల్లో వీళ్ళు ప్రమోషన్ అయితే మన తెలుగు సినిమాలో చేయలేదన్నమాట. ఓన్లీ వన్స్ హిందీలో ఆ యొక్క రామాయణం అనేది చేయడం అనేది జరిగింది. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే దీనికి రామాయణానికి ఒకవేళ పోటీ పడితే పడవచ్చు. అంటే రెండు మూవీస్ ఒకేసారి రిలీజ్ అయినప్పుడు కాదండి. రెండు మూవీస్ అనేటివి ఆ యొక్క CCXP/MX కామిక్ కాన్ మీద, పెద్ద స్టేజ్ మీద, గ్లోబల్ స్టేజ్ అది. సో నార్మల్గా ప్రమోషన్ అనేది చేసుకున్నారు. అది గ్లోబల్ లెవెల్గా ఉన్న పిఆర్ రిలేషన్కి కనెక్ట్ అయింది, ఆల్రెడీ మీకు తెలిసిందే. ఇక చూసుకున్నట్లయితే వాళ్ళందరికీ కొంచెం మనీ ఇచ్చి ఆ యొక్క స్టేజ్ అనేది ఎక్కడం అనేది జరిగింది. నార్మల్గా హాలీవుడ్ వాళ్ళు పెద్ద పెద్ద గేమ్స్ హాలీవుడ్ వాళ్ళు ప్రమోషన్ చేసుకునే స్టేజ్ అది. అలాంటిది మనం ఎక్కామంటే అసలు నెక్స్ట్ లెవెల్. ఆస్కార్ రాదు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు అనమాట. సో ఎవరో కాదు, కొంతమంది ట్రోల్ అయితే చేస్తున్నారు. ఎంఎం కీరవాణి గారు కూడా సో ఆస్కార్ ఏమో చెప్పలేను కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పి చెప్పడం అనేది జరిగింది. కన్ఫర్మ్ ఖచ్చితంగా దీనికి ఆస్కార్ లెవెల్లో ఉంటుంది. చూడండి కావాలంటే. అసలు రిలీజ్ అయిన తర్వాత మహేష్ బాబు గారు చెప్పినట్టు ది హోల్ ఆఫ్ ఇండియా షేక్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో అది ఇప్పుడు వచ్చే అన్ని పాన్ ఇండియా సినిమాలు అండి. మన తెలుగులో కొన్ని సినిమాలు ఉన్నాయి. అవి ఎనీథింగ్, ఏ మూవీ అయినా కావచ్చు, పాన్ ఇండియా లెవెల్లో వదులుతున్నారనమాట. మన వారణాసి మూవీని గ్లోబల్ లెవెల్లో వదులుతున్నారనమాట. సో దానికి దీనికి డిఫరెంట్ అనేది ముందే తెలుసుకోండి. ఓకే, ఇక నుంచి అప్డేట్ వదిలిన వెంటనే 10 నిమిషాల్లో వీడియో వచ్చేస్తుంది మీకు. ఓకేనా. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, బాయ్.